వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడదే అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా, మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు. నోటి నోట్ తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. మగాడే నీకు రేటే? అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తు పెట్టుకోను. కరెక్టే. 100 లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వే. నువ్వురా కొంప మురిగింది. ఏంటి ఇది? ఆ మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా, ఏంటక్కయ్య? ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? అక్కడ కూర్చుందా? అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి? ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకు అంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు, ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కరేసరా? నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష పరుల సొమ్ము పావు లాంటిది. ఫోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది. పాలల్లో పినాయిలు కలపలేదు. ఇచ్చే. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. 500 రూపీస్ ఘోరం కదా? ఈ రాంగ్ ఎంట్రీ కానీ నేను చూసుకుంటాను, మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో, నువ్వు ఇచ్చే. పర్వాలేదండి. ఏంటమ్మా, ఏదో వారు జరుగుతున్నట్టుంది. కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో, 500 అంతొద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించావరా? థ్యాంక్స్. సర్లేరా, నేను ఇంక బయలుదేరుతాను. రక్ష, ఏది? నాకు అదే కావాలి. రక్ష, రక్ష. మా మీద నీకెందుకు అంత కక్ష? 500 తుస్సు, లంపకాయ ప్లస్. అయ్యో, నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు, కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుడిలో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీరావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా? అది తీసుకెళ్ళు.
ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి పోరా. మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట హలో, ఎవరు సార్ మాట్లాడేది? బాబు నేను మగాండ కాదు బాబు, మగాండ నేనే అనుకోవట్లేదు, నేను చెప్పేది విను. ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టు ఎక్కుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా? ఒక్కడే అంటారా ఒక్కడవే, నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా, దమ్ముంటా రారా. తిన్న చాలక మళ్ళీ వస్తాట. సరే నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది. నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును, మళ్ళీ మనం అడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జర్ది, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే, క్లోజ్అప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకో రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు చేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పిటి ఉషా, కారమైంది. పిటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో, ఓలబో ఓ నాయనో. అమ్మో, నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లీ అబ్బాయే. అవును.